పేదలకు ఇందిరమ్మ ఇళ్లు. కాంగ్రెస్ సర్కార్ కీలక ప్రకటన. తెలంగాణలో ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రేవంత్ సర్కార్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేకంగా యాప్ తీసుకువచ్చి సీఎం రేవంత్ రెడ్డి యాప్లను లాంచ్ చేశారు. సొంత జాగా ఉండి ఇళ్లు కట్టుకోవాలనుకునే వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు. ఖమ్మం పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన నగర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వరదలకు ఉప్పొంగిన మున్నేరు నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం పైన స్పందిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, సంక్రాంతి నుంచే ఈ పథకం ప్రారంభించనున్నట్టు తుమ్మల వెల్లడించారు. మొదటి విడతగా 3,500 ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు కేబినెట్ ఆమోదముద్ర కూడా వేసింది. రాజకీయ పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా గ్రామ సభలు నిర్వహించి అసలైన అర్హులను, పేదవారిని గుర్తించి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున తొలి విడతలో ఇళ్లు నిర్మిస్తారు. ప్రస్తుతం 4.5 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. అర్హులకు ఒక్కో ఇంటికి 5 లక్షలు ఇస్తామని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు మరో 1 లక్ష అదనంగా కలిపి 6 లక్షలు అందిస్తామని గతంలో మంత్రి పొంగులేటి తెలిపారు. పునాది నిర్మాణం పూర్తి కాగానే 1 లక్ష, లెంటల్ లెవెల్కు చేరుకోగానే మరో 1,25,000, స్లాబ్ వేశాక మరో 1,75,000, గృహప్రవేశ సమయంలో మిగిలిన 1 లక్ష ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. మహిళా పేరు మీద ఇంటిని మంజూరు చేస్తారు. పథకం కింద నిర్మించే ఇళ్లు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో వంటగది, టాయిలెట్ సౌకర్యం కలిగి ఉండాలని నిబంధన పెట్టారు.